చాలామంది అనవసరంగా అయ్యో అయినా మిస్ అవుతాం నంబరు మిడ్-నైట్ పడుకునే 12:30 కొంతమంది ఫోన్ చేస్తుంటారు. ఇన్సెక్యూరిటీ, దాన్ని ఇన్సెక్యూరిటీ అంటారు. నేను నీకు చెప్పక్కలేదు, యూ నో వెరీ వెల్. సో నాకు అలాంటిది 0-1% కూడా. ఇది సెకండ్ టైం మీరు అన్నమాట విన్నాం, ఇట్స్ ప్రాక్టీస్ అని. ఏదో ఇంటర్వ్యూలో చూస్తే రితిక్ రోషన్ గారు కూడా ఒక మాట అన్నారు ఒకసారి, దట్ హ్యాపీనెస్ ఇస్ అ ప్రాక్టీస్, హ్యాపీగా ఉండడం ఒక ప్రాక్టీస్ అని. సెకండ్ టైం వింటున్నాను అన్నమాట. ప్రాక్టీస్, డెఫినెట్గా ప్రాక్టీస్. అది 3 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, 2 years 3 years పట్టవచ్చు. బట్ ప్రాక్టీస్ సెట్ ఆల్ సెట్. అంటే ఇక్కడ నాకు తెలిసి నేను ఎప్పుడు ఏ స్ట్రెస్ తీసుకోను సిద్ధు. స్ట్రెస్ అసలు తీసుకోను నేను. నువ్వు డెఫినెట్గా తీసుకుంటావు నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం నీ కెరియర్ ఇప్పుడు లైక్ ఇంకా ఉన్నావు కాబట్టి కొంచెం నేను గ్రోయింగ్ స్టేజ్లో కూడా ఎప్పుడు లేదు నాకు. అదేంటన్నా అలా ఎలా కుదురుతుంది? ఐ డోంట్ నో. అదంతే, మొదటి నుంచి అంతే. అది కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్, వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాను పర్సనల్గా. సో యా, నేను అసలు స్ట్రెస్ ఇలాంటి ఏదైనా టేకింగ్ సీరియస్లీ అసలు ఏది సీరియస్గా తీసుకోండి అస్సలు. అది వరం అన్నది. ఇంక వీళ్ళు అంటుంటారు మొత్తం అలా అంటుంటారు. మన ఒక యాక్టర్ ప్రవీణ్ ఇలా అంటాడు, అదే కుదరదానే, అంతే కుదరదానే, మీకు ఇలా కుదరదానే మాకు అంటుంటారు. అది కరెక్టే సార్. అలా అది పర్సన్ టు పర్సన్ కదా. బట్ నువ్వు కూడా హ్యాపీ గో పర్సన్. మాత్రం నాకు నన్ను రిలీజ్ అయిన విషయం ఏంటంటే, నాకు జనరల్గా నాకు సినిమా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పని ఉన్నా, ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నేను ఇప్పుడు యాక్చువల్లీ స్ట్రెస్ తీసుకున్నాను. నాకు ఓన్లీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు అన్సర్టనిటీ వల్ల వస్తుంది. అంటే అదే ప్రాబ్లం, అన్సర్టనిటీ. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే కొంచెం బుర్ర కట్టుగా పనిచేసే ప్రాబ్లం అదే. కాన్స్టాంట్ స్టూపిడిటీ, అది పెద్ద నా వల్ల కాదు అసలు. అది నాకు కోపం రాదు, చిరాకు వస్తుంది. తప్పదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది అలవాటు అవ్వాలంటే, బట్ తప్పదు. ఇప్పుడు ఏంటంటే నేను ఇలా ఉన్నాను కదా, నా సేమ్ అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదురా, నేను ఎంత ఆలోచిస్తాను అలా ఆలోచిస్తాను, దాంట్లో 25 to maximum 40% దాకా రండి, అది ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఒక ఆనెస్టీ ఉండాలి కదా. అంటే ఎలా ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్లో, ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి, ఆయన నవంబర్లో అవైలబుల్గా ఉన్నారా లేదా అంటే, సరే సార్ మాట్లాడతామని చెప్పి పక్కకు చూస్తాం. ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదు వాళ్ళ మేనేజర్, ఇమ్మీడియట్గా ఎందుకు వెళ్ళలేదా ఫోను అంటే, రేపు సాయంత్రం ముహూర్తం దానికి.